అందరికీ నమస్కారం. కిచెన్ ఇండియాకి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ కూరగాయలకి రారాజైనటువంటి వంకాయ, అందులోనూ మన తెలుగువారికి ఎంతో ఇష్టమైనటువంటి గుత్తి వంకాయ కూర. ఇప్పుడు కూర తయారీ విధానాన్ని మొదలెడదాం. 1/2 కిలో వంకాయలకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాకి 10 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్ల నువ్వులు వేసి చిటపటలాడాక 1/2 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. కొబ్బరి ఎక్కువగా వేయించుకోకూడదు, మాడిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, రుచికి సరిపడ్డ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు కూడా వేసి మెత్తని పౌడర్లా చేసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం బెల్లం వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపులుసు వాడే ఏ కర్రీకైనా కూడా కాస్త బెల్లం వేస్తే రుచులు బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు వంకాయల్ని వీడియోలో చూపించినట్లుగా కట్ చేసి అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని నింపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి వేడయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ వేసి కాగాక 1/2 స్పూన్ పోపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక మసాలా నింపిన వంకాయలు, 1 స్పూన్ ఉప్పు, పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉప్పు వేసుకోవటం వల్ల వంకాయలు చేదు రాకుండా మరియు త్వరగా మగ్గటానికి. ఇప్పుడు వంకాయలు మగ్గేలోపు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపులుసును పక్కన ఉడికించుకోవాలి. సైజ్ టమాటో, ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి మగ్గుతున్నటువంటి వంకాయల్లో వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్నటువంటి వంకాయల్లోకి పక్కన ఉడుకుతున్న చింతపులుసును పోసి మీడియం ఫ్లేమ్ మీద మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, వంకాయ బాగా ఉడికిపోయింది. అంతే, సింపుల్. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.